Hello everyone, welcome back to new video. So today we are at Hampi of Telangana. So basically I'm calling this Hampi of Telangana because it's group of temples similar to Hampi, but it's not that grand actually. It's a small group of temples. I think total 21 or 22 temples, and behind me you see various sculptures. So they belong to Kakatiya dynasty. So we'll go in details, we'll understand why it is called Hampi of Telangana or why I am calling it Hampi of Telangana. Okay, let's go into the video. సో మీరు ప్లేస్ ఎంటర్ అవ్వగానే చూసుకోవచ్చు, ఇక్కడ వేరియస్ విగ్రహాలు ఉన్నాయి, స్కల్ప్చర్స్ ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. సో కండిషన్ వైజ్ అయితే ఓకే, కొన్ని చాలా బాగున్నాయి విగ్రహాలు. సో విగ్రహాలు చూడడం అయిపోయింది, మనం ముందుకెళ్తే మనకి ఆ గొడ్లు కనిపిస్తాయి. మెయిన్ శివుని ఆలయం ఉంటుంది, అది మెయిన్ టెంపుల్. అది కాకుండా మిగతా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో అవి చూసేద్దాం పదండి. సో వచ్చేసాం మనం ఆ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ దగ్గరికి. చూసుకోవచ్చు మీరు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో గుళ్ళు. సో మెయిన్ టెంపుల్ మేబీ మధ్యలో ఉన్నది మెయిన్ టెంపుల్ అనుకుంటా, శివుని ఆలయం. అలాగే చుట్టుపక్కల మీరు ఇంకా వేరే గుళ్ళు కూడా చూడొచ్చు ఇక్కడ. సో ఒకటి చూసేద్దాం. సో మీరు ఈజీగా చూసుకోవచ్చు కదా, కాకతీయ వాళ్ళ కట్టడం ఈజీగా తెలుస్తుంది వాళ్ళ ఆర్కిటెక్చర్. సో ఇంతకుముందు నేను డిచ్పల్లికి వెళ్ళాను, తర్వాత ఇక్కడ దగ్గరలో ఒక టెంపుల్ ఉంది, రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్ కూడా సిమిలర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో రామప్ప టెంపుల్ వీడియో చూడకపోతే చూడండి, నేను లింక్ పెడతాను. సో ఇది మన మెయిన్ టెంపుల్ అనుకుంటా, ఇది ఇది మెయిన్ టెంపుల్, శివాలయం. సో మెయిన్ టెంపుల్కి వచ్చేసాం. చాలా ప్రాచీనమైన టెంపుల్, 12th and 13th centuryకి సంబంధించింది. ఎవరు కట్టించారని మీకు కొంచెంసేపటి చెప్తాను. ప్రస్తుతానికి అయితే శివాలయం మూసింది. సో గణపతి దేవ విగ్రహం ఇక్కడ నుంచి మొత్తం చూడండి. సో బేసికలీ ఈ గుళ్ళని కట్టించింది, వీటిని కోట గుళ్ళు అంటారు, కోట గుళ్ళు. సో మేబీ కోట అనేది వాళ్ళ సామ్రాజ్యం పేరు ఉండొచ్చు. కట్టించింది గణపతి దేవ అంటే మీకు తెలుసు, కాకతీయ రూలర్, బాగా ఎక్కువ టైం పరిపాలించిన రూలరు. సో రాజు గణపతి దేవ ఆయన కట్టించారు కాబట్టి గణాపేశ్వర టెంపుల్ అని కూడా అంటారు ఈ టెంపుల్ని. సో గణపతి దేవ అంటే మీకు ఇంకా క్లారిటీ ఇవ్వాలంటే రాణి రుద్రమదేవి, ఆమె తండ్రి గారు. రాణి రుద్రమదేవి తెలియని తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. తర్వాత పోను టైం అవుతుంది, ముస్లిం ఇన్వేడర్స్ వాళ్ళు వచ్చి ఆక్రమించారు. సో 14th 15th centuryలో చాలా వరకు డిస్ట్రాయ్ చేశారు. అందుకే మీరు చూసుకోవచ్చు ఎంతవరకు డిస్ట్రాయ్ అయిపోయిందో. 17th centuryలో ఒక ఎర్త్క్వేక్ కూడా వచ్చింది, దానివల్ల చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయింది. కానీ స్టిల్ రిమైన్స్ ఉండడం వల్ల మనకి ఈ మాత్రం చూడగలుగుతున్నాము, చాలా మంచిది. సో ఈ లొకేషన్, ఈ ఊరి పేరు ఘన్పూర్ అంటారు, ఘనాపురం అని కూడా అంటారు. సో అలా కూడా పేరు వచ్చింది ఘనాపూర్ టెంపుల్స్ అని. సో చిన్న గుళ్ళు ఉన్నాయని చెప్పాను కదా, అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇందా చెప్పినట్టు మొత్తం ఒక 21 అనుకుంటా, 21 గుళ్ళు ఉంటాయి. సో బేసిక్గా నేను హంపీని ఎందుకు పోల్చానంటే, హంపీలో కూడా ఇలా చాలా గుళ్ళు ఉంటాయి, కానీ అవి కట్టించింది కృష్ణదేవరాయల వాళ్ళ సామ్రాజ్యం, ఇది కాకతీయ సామ్రాజ్యం. సో అందుకే ఆర్కిటెక్చర్ డిఫరెంట్ ఉంటుంది ఆఫ్ కోర్స్. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో మెయిన్ టెంపుల్. అన్ఫార్చునేట్లీ అంత మెయింటైన్ చేయట్లేదు. సో మెయింటైన్ చేస్తే మనకి ఎంత మంచి టూరిజం ఇది. సో అన్ఫార్చునేట్లీ చేయట్లే. చూడండి ఇక్కడ ఎంత గుడి అన్నారు, ఇక్కడ అంత చెత్త అంతా పడేస్తారు, అసలు చాలా దారుణం. ఎందుకు మన వాళ్ళు అంత మెయింటైన్ చేసుకోరు? మన తెలుగు వాళ్ళకు ఉన్న రోగం ఇది, ఉన్నది మంచిగా మెయింటైన్ చేసుకోము మనం. అలా తప్పుగా అంటున్నా అనుకోకండి, కానీ ఉన్న ఫ్యాక్ట్ అది. ఇటు సైడ్ నుంచి చూడండి, కోతులు చాలా ఉన్నాయి ఇక్కడ, అరుస్తున్నాయి కూడా. సో ఇందా చెప్పినట్టు రామప్ప టెంపుల్ లాగానే ఉంది కదా, రామప్ప టెంపుల్ ఇక్కడ నుంచి 9 kilometers దూరంలో ఉంది, సో దగ్గరే. అండ్ వరంగల్ ఓవరాల్గా 70 kilometers ఉంటుంది. సో నియరెస్ట్ సిటీ ఆర్ టౌన్ వరంగల్ అనమాట. చూడండి ఇట్లా ఎన్ని ఆర్టిఫాక్ట్స్, ఎన్ని రిమైన్స్ అలా పడున్నాయో, వాటికి నంబరింగ్ కూడా ఉంది. అలా పడున్నాయి, మీకు కొన్ని శాంపుల్స్ చూపిస్తాయి. ఇంకా ఇక్కడ కూడా కొన్ని అలా పడున్నాయి. సో ఇవన్నీ ఆ టైం బేసిక్గా, ఈ రాక్స్ కానీ ఇవన్నీ యూజ్ చేసి అప్పుడు టెంపుల్స్ కట్టారు. సో అలా చాలా పడిపోయి ఉన్నాయి. కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు. స్టార్టింగ్లో విగ్రహాలు మాత్రం బాగానే మెయింటైన్ చేశారు, ఇంకా చూసారు కదా కొన్ని. సో ఇప్పుడు మనం ఎలా రీచ్ అవ్వచ్చు చూద్దాం. రీచ్ అవ్వడానికి మీరు సపోజ్ హైదరాబాద్ నుంచి వస్తున్నారంటే ORR తీసుకోండి. ORR నుంచి వరంగల్ ఎగ్జిట్ ఉంటుంది, ఎగ్జిట్ 9, అది తీసుకోవాలి. తర్వాత NH-163 స్ట్రైట్గా రావడమే. వరంగల్ వచ్చిన తర్వాత వరంగల్ నుంచి కూడా దాటేసి ఒక 70 kilometers. సో ఆ NH-163 మీదే ఒక 30 kilometers వెళ్ళాలి. దాని తర్వాత NH-163G వస్తుంది, లోకల్ హైవే. సో అక్కడ 40 kilometers. సో అట్లా వచ్చేస్తే మీరు డైరెక్ట్గా ఈ టెంపుల్కి వస్తారు. అఫ్ కోర్స్ లాస్ట్లో కొంచెం చిన్న రోడ్డు ఉంటుంది. సో వచ్చేస్తే మీరు డైరెక్ట్గా వచ్చేస్తారు, ఈజీగా రావడం. కాకపోతే కొంచెం దూరం హైదరాబాద్ నుంచి.
అందుకే నేను కొంచెం ముందే బయలుదేరి వచ్చాను, మధ్యాహ్నం కల్లా వచ్చేసాను. సో వచ్చినందుకైతే చాలా తృప్తిగానే ఉంది. ఎగ్జాక్ట్గా ఎప్పుడు కట్టించారు చెప్పాలంటే మిడ్ 13th century అని అనొచ్చు. అండ్ మీరు నా బ్యాక్ సైడ్ చూడొచ్చు, మొత్తం ఇది దారుణమైన స్థితిలో ఉంది, అందుకే క్లోజ్ కూడా చేశారు, వెళ్ళడానికి లేదు. ఇక్కడ ఒక మెయిన్ విగ్రహం ఒకటి ఉంటుంది, అదే వెతుకుతున్నాను, అది దొరకట్లేదు నాకు. సో దాన్ని ఏమంటారంటే గజకేసరి. గజకేసరి అంటే హాఫ్ లయన్, హాఫ్ సింహం, హాఫ్ మనిషి, ఒక ఏనుగు మీద సవారిస్తూ. ఇట్స్ ఎ స్కల్ప్చర్ విచ్ హ్యాస్ హాఫ్ lion, half human, riding on an elephant. So that's what I'm trying to find. That's the most famous sculpture here, but I asked many people as well, they don't know. So I'll try, if I can show it, I can see it, I will show you as I am going out of this temple now. So temple ki north south రెండు ఉంటాయని చెప్పారు, రెండు టెంపుల్స్. మేబీ ఇది సౌత్ టెంపుల్ అయి ఉండొచ్చు, ఇందాక మనం చూసాము అది నార్త్ టెంపుల్ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఆఫ్ కోర్స్ మధ్యలో ఉన్నది మెయిన్ టెంపుల్. సో ఇందా నేను చెప్పాను కదా, కొన్ని ఆర్టిఫాక్ట్స్, కొన్ని విగ్రహాలు అలా పడున్నాయని. చూసుకోవచ్చు మీరు ఎన్ని ఉన్నాయి ఇట్లాగా. సో ఇవన్నమాట, చాలా విగ్రహాలు ఇలా పడున్నాయి. సో టెంపుల్ అయితే చూడడం అయిపోయింది, చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. నాకైతే మెయింటైన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కోర్స్ మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇక్కడ దగ్గరలో ఒక లేక్ ఉంటుంది, కాన్పూర్ లేక్. సో అది ఎలా ఉందో చూద్దాం, దాని పరిస్థితి ఏంటో తెలియదు, చూసుకొని అక్కడి నుంచి వీడియో మనం ఫినిష్ చేసేద్దాం. సో కాన్పూర్ లేక్ అని పెట్టుకొని వచ్చాను మ్యాప్స్లో, ఏదో ప్లేస్కి తీసుకొచ్చింది మొత్తానికి గూగుల్. కానీ దూరం నుంచి లేక్ అయితే కనిపిస్తుంది, అందుకే కార్ పార్క్ చేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాను. మోస్ట్లీ అదే కాన్పూర్ లేక్ అయి ఉండొచ్చు. దగ్గరికి వెళ్ళాక మీకు అక్కడ చూపిస్తాను. నడుస్తూ ఉంటే ఇక్కడ కాటన్ ఫీల్డ్స్ కనిపించాయి, పత్తి పంటలు అనుకుంటున్నా, అలాగే అంటారేమో తెలుగులో. సో అవి కనిపిస్తున్నాయి, కాటన్ ఫీల్డ్స్. స్ట్రైట్గా అయితే లేక్ బాగానే కనిపిస్తుంది మంచిగానే. సో మోస్ట్లీ వచ్చేసినట్టే మనం. సో అగైన్ టైమ్ ఫర్ ట్రావెల్ కోట్. సింపుల్ ట్రావెల్ కోట్ ఫర్ టుడే ఈస్ one must travel to learn. It's a famous travel quote or famous quote given by Mark Twain. That's the quote for today. And let's go towards the lake. సో నడుస్తూ వస్తే నాకు పొలాలు తప్ప ఏం కనిపించట్లేదు, పొలాల్లోంచి అయితే వెళ్ళడం కుదరదు. సో దూరం కనిపిస్తుంది అదే లేకు, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. సో దాని తర్వాత కొంచెం వస్తుంటే పడ్డాను అనుకోండి, దాని తర్వాత అదే వీడియోకి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. సీ యూ అగైన్, బాయ్. సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ లేక్ యాక్చువల్లీ. అన్ఫార్చునేట్లీ ఐ కెనాట్ గో నియర్, బట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్.